ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దయ్యపు ఉపదేశాలు దేవోపదేశములు అయితే ఏంటండి? దయ్యపు ఉపదేశాలు దేవుని ఉపదేశాలుగా అయితే ఏం జరుగుతుంది? దయ్యపు ఉపదేశాలు దేవుని ఉపదేశాలు అయితే ఏమవుతుంది అనేది ఈరోజు ధ్యానిద్దామండి. దీనికి సంబంధించి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములని బోధించుచు, అదిగోండి, వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములు అని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారంటండి? ఆరాధిస్తున్నారంట. అంటే ఆరాధనలో వ్యర్థత అనేది వచ్చేసింది. ఆరాధనలో వ్యర్థత ఎందుకు వచ్చిందంటే, ఇదిగో మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క మాటలు అని బోధిస్తూ ఏం చేస్తున్నారంట? వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇష్టమనా, అవి ఇష్టమనా? ఆ వాక్య ప్రకారం మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములు. ఇంకా సింప్లిఫై చేసుకుని చెప్పాలంటే, మానవులు పలికినటువంటి మాటలు నా మాటలని చెప్పి నన్ను వ్యర్థంగా వీరు ఆలోచిస్తున్నారు. అవి నా మాటలు కావు. ఆ మాటల వల్ల మీ ఆరాధన వ్యర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మానవుని కల్పించినటువంటి పద్ధతులు దేవుడికి ఇష్టమనా, ఇష్టమైనా? అయిష్టము, అసహ్యము. ఎందుకు అసహ్యము? దేవుడికి మానవుడు అంటే చాలా ఇష్టం కదా. మరి ఆ మానవుడు పట్టినటువంటి పద్ధతులు దేవుడికి ఎందుకు అసహ్యమైనవి అంటే, ఆ మానవుని వెనకాల ఎవరున్నారు అంటే, దేవుడి యొక్క ఉపదేశాన్ని పక్కన పెట్టేసి తన ఉపదేశాన్ని ఇదే దేవోపదేశము అనే స్థాయికి మనిషి బరితెగించాడంటే, ఆ మనిషి వెనకాల ఎవరున్నారు? అపవాది, దయ్యం ఉంది. ఇప్పుడు సమాజంలో దయ్యపు ఉపదేశాలే ఏమైపోయాయి? దయ్యపు ఉపదేశాలే ఏమైపోయాయి? దేవోపదేశాలుగా మారిపోయాయి. మరి దయ్యపు ఉపదేశాలు దేవోపదేశాలుగా మారిపోతే ప్రమాదం ఏమైనా ఉందా? ఏంటి ఆ ప్రమాదం? ఏమిటా ప్రమాదం? దయ్యపు ఉపదేశాలు దేవోపదేశములుగా మారిపోతే విశ్వాసికి వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి? ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఏంటి? ప్రమాదంలో ప్రపంచం ఉందండి. ప్రమాదంలో ప్రపంచం ఉంది. ఏంటి అంత ప్రమాదం? ఆరాధన వ్యర్థమైపోతుంది. నువ్వు చేసేటువంటి ఆరాధన ఏమవుతుందంట? వ్యర్థమైపోతుంది. నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు. మీరు ఎటువంటి పద్ధతులతో నన్ను ఆరాధిస్తున్నారంటే, మానవుడు కల్పించినటువంటి పద్ధతిలో ఆరాధిస్తున్నారు. ఆ మానవుడు కల్పించినటువంటి పద్ధతుల వెనకాల ఉన్నది దయ్యం. దయ్యోపదేశాలు దేవోపదేశాలు అయితే ఆరాధన ఏమవుతుందండి? వ్యర్థమైపోతుంది. అవుతుందా లేదా? 11 నెలల ఆరాధన అంతా ఒక ఎత్తు, ఈ నెల ఆరాధన అంతా
ఏ ఏ ఈ నెల ఆరాధనకి అంత ప్రాముఖ్యత ఏంటి? ఈ నెల ఆరాధనకి అంత ప్రాముఖ్యత ఏంటి? క్రిస్మస్. ఏంటండి? ఎక్కడ లేని భక్తి పారవస్యాలు పొంగిపోయి పొర్లిపోతా ఉంటాయి. మరి 11 నెలల్లో చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఈ ఒక్క నెల చేస్తే మనకేంటి? సంతోషం, ఆత్మ తృప్తి. ఇటువంటి వారి కోసమే దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తీయండి, అందరూ తీయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నారు? ఇశ్రాయేలీలతో అంటున్నాడు. మీ పండుగ దినములను ఏం చేస్తున్నాను? అసహించుకునుచున్నాను. ఎలా ఎంచుతున్నాడంట దేవుడు? మనకి భక్తి పారవస్యం పొంగిపోతుంది కదా, ఈ దినాలని దేవుడు ఎలా ఎంచుతున్నాడంట? అసహ్యము నీచము. మీ వ్రత దినముల్లో కలుగు వాసనను నేను ఆగ్రహింప నొల్లను. అదేంటండి మరి? ప్రపంచం అంతా కూడా ఏ అడవుల్లో ఉంది? పండుగ అడవుల్లో ఉంది. మరి దేవుడు ఏమంటున్నాడు? అసహించుకుంటున్నాను. ఇంకా నీకు అర్థం కావట్లేదా? నేను దాన్ని నీచంగా ఎంచుతున్నాను. నీ వ్రత దినముల వాసన నేను ఆగ్రహించనొల్లను. మనకి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకేమంటున్నాడంటే, అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. చూడండి. చాలండి. 5 చదవండి ఒకసారి. కాదండి, వదిలేండి. చూడండి, అంటే దేవుడు అసహించుకుంటున్నాడు. ఎందుకు అసహించుకుంటున్నాడంటే, వద్దండి. ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే, ప్రభునందు ప్రియులరా, మనం ఆలోచిస్తే పండుగ అంటే అర్థం ఏంటంటే అర్థం ఏంటండి? జ్ఞాపకము చేసుకునుట. బైబిల్లో మొట్టమొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ. దేన్ని జ్ఞాపకం చేసుకోవడం? దేన్ని జ్ఞాపకం చేసుకుంటాం? సంహారక దూత దాటిపోవడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే దాటిపోవడం, పాస్ ఓవర్ పస్కా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగను ఆచరించబడి, అంటే దేవుడు పెట్టినటువంటి పండుగ, ప్రతి పండుగ వెనకాల ఒక జ్ఞాపకం ఉంటుంది. ఏముంటుందండి? జ్ఞాపకం ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. అర్థమైందండి? కోతకాల పండుగ దేనికి? ప్రకృతి వైపరీత్యాలు ఏమీ సంభవించకుండా పంట చక్కగా చేతికి
వచ్చినది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పండుగ అంటే జ్ఞాపకం. ఇప్పుడు పస్కా పండుగలో వాళ్ళని భోజనం ఎలా చేయమన్నాడు? మనం ఈ పండుగలో భోజనం ఎలా చేస్తాం? మొట్టమొదటి దేవుడు పెట్టిన పండుగలో భోజనం ఎలా చేయమన్నాడు? చేదు కూరలతో ఏం చేయమన్నాడు? మాంసాన్ని తినమన్నాడు. నుంచొని ఆతురత పడుచు. అదేంటి మరి పండగ కదా ఇది? నీ నడుము కొట్టుకొని నుంచొని కాలుకు చెప్పులు వదులుకొని కర్ర చేత పట్టుకొని ఆతురు పడుతూ తినమన్నాడు. అంటే పండుగ అంటే అక్కడ ఆహార పదార్థాలు, సంతోషాలు, ఇవి అవి అవి కాదు, జ్ఞాపకం. జ్ఞాపకం ఏంటి? సంహారక దూత నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు. అలా ప్రతి పండుగ వెనక ఏముంటుందంటే ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది. వీళ్ళు ఇశ్రాయేలు ఈ జ్ఞాపకాలని వదిలేసి ఈ జ్ఞాపకాలు వదిలేసి పండుగ అడవుల్లో పడిపోయారు. అదేంటండి? పండుగ అడవుల్లో పడిపోయారు. అందుకు దేవుడికి అసహ్యం వేసి, ఇదిగో మీ పండుగ దినములు నాకు అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా. ఇంతకీ ఆ పండుగలో ఉన్నటువంటి పరమార్థాలను మర్చిపోయారు. మీరు చెయ్యవలసినటువంటి పద్ధతిలో మీరు ఎవరితో అంటున్న మాట? ఇశ్రాయేలుతో అంటున్నటువంటి మాట. అందుకే నాకు అవి వెక్కసమైపోయాయి. నాకు ఇంక వద్దు బాబోయ్, మీ పండుగలు వద్దు, ఏమీ వద్దు, అవి నా దృష్టికి నీచం అయిపోయాయి. ఇశ్రాయేలుకే కదండి చెప్పాడు దేవుడు, మనం జరుపుకోవచ్చు కదండి అనుకుంటారు. మనకి కూడా చెప్పాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొత్త నిబంధన కింద, క్రీస్తు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనకి కూడా చెప్పాడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవ్వరికి ఇయ్యకుడి. చదివింది అర్థమైందండి? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినమును వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశము ఇయ్యకుడి. అంటే పండగ జరుపుకుంటే, క్రీస్తు పుట్టాడని పండగ జరుపుకుంటే మనకెవరు తీర్పు తీర్చాడండి? పండుగ విషయంలో కూడా తీర్పు తీర్చేటువంటి అవకాశం మీరు ఇవ్వకండి. ఆ తప్పు మీరు, అదేంటి? అన్నపానముల విషయంలో తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. పండుగ అమావాస్య దినముల్లో ఒకడు మనం తీర్పు తీర్చే విధంగా మనం ఉండకూడదు. మరి పండగ జరుపుకుంటే తీర్పు ఎందుకు తీరుతారు మనకి? ఎందుకంటే ఒక నాడు అసహించుకున్నాడు కాబట్టి. ఒక నాడు దేవుడు అసహించుకున్నటువంటి పండుగనే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఆచరిస్తున్నాం. ఒకప్పుడు నీచంగా చూసిన దాన్నే మనం మరలా ఆచరిస్తున్నాం. ఇదిగో మీ బైబిల్లో దేవుడు పండుగలను అసహించుకున్నాడు కదా, నీచంగా ఎంచాడు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అని ఎవరన్నా అడుగుతున్నారా? లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏం అడిగేవారు కాదు, ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు కదా. అలా ఒకడు నిన్ను అడిగాడంటే వాడు నీకు తీర్పు ఇచ్చినట్టే. అవునంటారా కాదంటారా?
అవునంటారా కాదంటారా? ఒకడు నిన్ను అలా అడిగాడంటే ఇదో దేవుడు ఆమోసు గ్రంథంలో చూపించి ఇలాగా దేవుడు పండుగను అసహించుకున్నాడు, నీచంగా ఎంచాడు కదా. ఇదే ఆమోసు గ్రంథంలో మీ పండగ దినములను మానిపించునని కూడా ఉంటుందండి. అది మిస్ అయ్యాను నేను. ఈ పండుగ దినములను నేను మానిపించును. ఇది అయ్యేలోకి చూడండి. ఈ పండుగ దినములను నేను మానిపించును. అలా మానిపిస్తానన్నటువంటి దేవుడు మాటను ధిక్కరించి మీరు ఎందుకు జరుపుతున్నారు అని ఒకడు మిమ్మల్ని అడిగాడంటే వాడు మీకు ఏం చేస్తున్నట్టు? తీర్పు తీరుస్తున్నట్టు. కొలస్సీ పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నపాన విషములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినం విషయముల్లోనైనను ఇయ్యకుడి. ఇప్పుడు క్రైస్తవుడు అన్ని ఆహార పదార్థాలు తినొచ్చా లేదన్న మెసేజ్ అయిపోయిందా లేదా? విశ్రాంతి దినం గురించి మెసేజ్ అయిపోయింది. పండుగ గురించి గత వారం అయిపోయింది. కొంచెం వినూత్నంగా ఈ వారం అవుతుంది. అంటే ఈ మూడు కూడా మీ దగ్గర చేరిపోయాయి అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? వాక్యం మిమ్మల్ని తీర్పులో నిలబెడతాది. వాక్యం మిమ్మల్ని తీర్పులో నిలబెడతాది. అందుకే దేవుడు అన్నాడు, వీటి విషయంలో మీరు తీర్పు తీర్చేటువంటి అవకాశం ఎవ్వరికి ఇవ్వకండి. అప్పుడు అసహించుకున్నాడు పండుగల్ని. ఇప్పుడు కొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని అసహించుకున్నాను, మిమ్మల్ని అసహించుకోవడం నాకు పెద్ద పని కాదు. వీటి విషయంలో మీరు ఎవ్వరికి కూడా తీర్పు తీర్చేటువంటి అవకాశం ఇవ్వకండి అంటున్నాడు. మరి ఎందుకు అలా అంటున్నాడు? మానవుడు కల్పించినటువంటి పద్ధతి పండుగ ఏంటంటే, ఒకనాడు దేవుడే పెట్టాడు. తరువాత ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగని మానవుడు పెట్టింది. తెలుసండి మీకు? 325 AD వరకు కూడా ఈ క్రిస్మస్ జరిగినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవండి. 335 వరకు కూడా ఈ క్రిస్మస్ జరిగినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. 336 ADలో మొదలు పెట్టారు. ఒక రోమాని పరిపాలిస్తున్నటువంటి రాజు అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించి అందరికీ పండుగలు ఉన్నాయి, క్రైస్తవులకు మాత్రం పండుగ లేదని డిసెంబర్ 25వ తారీఖున నిర్ణయించాడు. ఈ డిసెంబర్ 25వ తారీఖుకి గ్రీకు పురాణాల్లోని తదితర పురాణాల్లో మరో ప్రఖ్యాత చెందినటువంటి దినంగా ఇది ఉంది. సూర్యుని జన్మదినం ఏంటి? డిసెంబర్ 25. వాళ్ళు అలాగా అనుకుంటారు. ఏంటి? గ్రీకు మైథాలజీ వీళ్ళు ఆ రోజున ఏం చేశారంటే, ఇదిగో క్రిస్మస్ రోజుగా రాజు ప్రకటించాడు. రాజు ఏం చేశాడంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. మీరు బైబిల్లో చూడండి, అపోస్తులు ఎక్కడ కూడా క్రిస్మస్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ఒకని మరణ దినము కంటే జన్మదినం మేలన్నాడా? ఏమన్నాడు? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. క్రీస్తు జన్మదినము కంటే ఏ దినం మేలు మనకి? దేనికి? సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటి? క్రీస్తు మరణ పునరుద్ధానాలు సువార్త. జనన మరణ పునరుద్ధానాలు సువార్త కాదు. అర్థమైందండి?
అర్థమైందండి? అంటే ఇది ఒక మానవుడు కల్పించినటువంటి పద్ధతి 336 నుంచి ఇప్పటి వరకు కూడా అమలవుతూనే వచ్చేసింది. మొదట చదువుకున్నాం కదా, మానవులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములు అని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఈ పెట్టినటువంటి ఆ మానవుడు వెనకాల ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. మీకు క్రీస్తు మరణ దినము, పునరుద్ధాన దినము ప్రాముఖ్యం కాదు, జన్మదినమే ప్రాముఖ్యము. సంతోషించి ఆనందించి గెంతులు వేస్తున్నారా లేదా? వేస్తున్నారా లేదా? ఇప్పుడు దయ్యపోపదేశాలు దేవోపదేశములు అయితే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని అదేనా చెప్తున్నారు? దేవుడు ఏమన్నాడు? మానవులు కల్పించిన పాత్రను పెట్టి నన్ను మీరు వ్యర్థంగా ఏమంటున్నారండి? వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. హోషేయ 2:11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అక్కడ వచ్చినాయి చూడండి, ఇక్కడ వచ్చినాయి. ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియమక కాలములను ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు? మానిపిద్దాను అన్నాడు పండుగ. మరి మానేసావా? ఏదైతే మానిపిస్తానన్నాడంటే మేము మానడం మానవ నైజం, మానడం మానవ నైజమే కాదు అని మొదలెట్టాం లేదండి? మరి ఇది దేవుడు మెచ్చుతాడా? దేవుడు మెచ్చుతాడండి? ఇప్పుడు అపోస్తుల యొక్క పునాది మీదే కదా కట్టబడుతున్నాం. ఏ అపోస్తులు చేయలేదు, మనం ఎందుకు చేస్తున్నాం? పోనీ చేసేది ఏమైనా తినంగా చేస్తారా అంటే ఎలా మారిపోయింది అది? రాను డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్గా మారిపోయిందా లేదా? మారిపోయిందా లేదా? మారిపోయింది. ఆనాడు ఇశ్రాయేలు శ్రీరాయ పర్వతం కింద చేసినటువంటి నృత్యాలకి ఈ నృత్యాలకి ఏమైనా తేడా ఉందా లేదా? వాటిని మించిపోయాయి. ఏంటి? వాటిని మించిపోయాయి. వాటినే ఒప్పుకోలేనటువంటి దేవుడు వీటిని ఒప్పుకుంటాడా? పండుగ అంటే జ్ఞాపకము, అది దేవుడు పెట్టినటువంటి కట్టడ, అది దేవుడు పెట్టినటువంటి పండుగలో ఉంది. ఇది మానవుడు పెట్టినటువంటి పద్ధతి. క్రిస్మస్లో అంతా కూడా ఆనందమేనండి? మొత్తం అంతా ఆనందమేనా? విషాదం ఏమైనా ఉంటుందా? చెప్పాలండి. విషాదం ఏమీ ఉండదు, అంతా కూడా ఆనందమే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. రాహేలు కొంచెం ముందు నుంచి చదవండి అమ్మా. రామాలో అంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. రామాలో అంగలార్పు వినపడెను. ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము
ఎప్పుడు నెరవేరింది? యేసు పుట్టినప్పుడు నెరవేరింది. ఏం జరిగిందంట యేసు పుట్టినప్పుడు? చూడండి ఒక్కసారి. రామాలో అంగలార్పు వినబడిందంట. అంగలార్పు అంటే సంతోషమా, ఆనందమా? తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి దుఃఖము, ఏడుపును, మహారోధ ధ్వనియు కలిగింది. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో, తొలి క్రిస్మస్ సీజన్లో రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందనొల్లక. ఎప్పుడు? యేసు పుట్టినప్పుడు. ఏం చేసిందంట రాహేలు? ఏడ్చిందంట. మీకేం అర్థం కావడం లేదా? ఏమర్థమైంది? యేసు పుట్టినప్పుడు రాహేలు ఎక్కడుందండి? రాహేల్ యేసు పుట్టినప్పుడు, ఇప్పుడు మత్తయి సువార్త తీసుకెళ్ళి చదివిస్తుంది 2వ అధ్యాయం 18వ వచనం. రామాలో అంగలార్పును, రోదన, మహాధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున. యేసు పుట్టిన దినాల్లో రాహేలు ఏడ్చిందంటండి. ఏ రాహేలు? యాకోబు భార్య అయినటువంటి రాహేలు ఏం చేసిందంట? ఏడ్చిందంట. తన పిల్లల విషయంలో ఏడ్చి వాదార్పు పొందనొల్లక ఏడ్చిందంట అని ప్రవక్త చెప్పినటువంటి, ఇర్మియా చెప్పినటువంటి మాటలు నెరవేరాయని యేసు పుట్టినటువంటి కాలాన్ని ఉదహరిస్తూ ప్రస్తావిస్తూ మత్తయి సువార్తలో మత్తయి గారు రాశారు. అప్పుడు ఇర్మియా భక్తుడు ద్వారా పలకబడింది ఇప్పుడు యేసు పుట్టుకలో నెరవేరింది. అంటే రాహేలు పాత నిబంధన కాలంలో ఉంది. చనిపోయిందా, బతికుందా? ఇర్పోనే ఇర్మియా కాలానికన్నా బతికుందా? ఇర్మియా కాలానికి కూడా మరి బతికి లేనటువంటి ఆ రాహేలు ప్రస్తావిస్తూ ఇర్మియాలాగా ప్రవచించాడు. అదిగో యేసు పుట్టుకలో ఇది నెరవేరింది అంటున్నాడు. రాహేలు యొక్క రోదనకు క్రీస్తు పుట్టుకకు సంబంధం ఏంటి? అంటే క్రిస్మస్ లో సంతోషం, ఆనందం, వీటితో పాటు ఏముంది? రోదన, అంగలార్పు. రామాలో అంగలార్పు అంటండి. రామాలో అంగలార్పు అంటే క్రిస్మస్ సమయంలో ఇవి కూడా ఉన్నాయా లేదా? క్రీస్తు పుట్టిన సమయంలో నెరవేరిందని భక్తుడైనటువంటి మత్తయి చెప్తున్నాడు. మరి ఇవి ఎవరు పట్టించుకోరు? ఈ ఏడుపు ఏమిటి, మహా రోదన ఏంటి, అంగలార్పు ఏంటి? ఇవి కూడా క్రిస్మస్ సందర్భంలోనే జరిగినాయి కదా. యేసు పుట్టిన సమయాల్లోనే జరిగింది కదా. మరి వీటి విషయం ఏంటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఎంతమందో మనకు అనవసరం అండి. వాళ్ళు యేసు పుట్టినప్పుడు ఎక్కడికి వచ్చారు? హేరోదు వద్దకు వచ్చారు. వచ్చి ఏమని చెప్పారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ను పూజింపవచ్చుమని చెప్పిరి. తూర్పు దిక్కున నక్షత్రము చూసి పూజించవచ్చుమని చెప్పిరి. ఎక్కడున్నారని హేరోదు రాజుని అడుగు. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడు? శాస్త్రుల్ని వాళ్ళందరినీ కూడా పిలిచి మొత్తం అన్ని కూడా గ్రంథాలు తిరగేస్తాడు. తిరగేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తాడు? ఎక్కడ పుడతాడు యేసు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన దాని నన్ను
నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే క్రీస్తు ఎక్కడ పుడతాడని శాస్త్రులు వీళ్ళు చెప్పారు? బెత్లెహేములో పుడతాడని చెప్పారు. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? హేరోదు రాజు చెప్పాడు. హేరోదు రాజు మళ్ళీ ఎవరికి చెప్పాడు? జ్ఞానులకు చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ చేసినటువంటి మరో ప్రక్రియ ఏంటంటే, ఆ జ్ఞానులను ఆ నక్షత్రం కనపడినటువంటి సమయాన్ని అడిగి అది లెక్కించుకుంటాడు, అది రాసుకుంటాడు. అర్థమైందా? అంటే నక్షత్రము ఉదయించినటువంటి సమయమే యేసు పుట్టినటువంటి సమయం. అదే అండి, అదంతా మనకు ఏం అవసరం లేదు. ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికే ఇంకా చిన్నపిల్లవాడే, ఇంకా సత్రంలోనే ఉన్నారు, ఇంకా సత్రంలోనే ఉన్నారు అనుకుంటారు. ప్రభునందు ప్రియులారా, సరే వీళ్ళని వెళ్ళి మీరు దర్శించుకొని నేను కూడా దర్శించుకునేలాగా అది ఎక్కడో చెప్పండి అంటే, నా దగ్గరకు వచ్చి చెప్పండి అంటే, వాళ్ళు స్వప్నమందు దేవుడి చేత హెచ్చరించబడి ఏమైపోతారు? డైవర్ట్ అయిపోతారు. జ్ఞానులు తనను మోసగించారని తెలుసుకుని హేరోదు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఒక హుకుం జారీ చేస్తాడు, ఒక ఆజ్ఞను బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్నాడంటండి. కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతముల్లోనూ. అయ్యా 2 సంవత్సరాలు ఎందుకు ఎట్టుకున్నాడు? 2 సంవత్సరాలు ఎందుకు ఎట్టుకున్నాడండి? రాజు ఏమన్నా తెలివి తక్కువ? అప్పటికి యేసు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చని, ఇంచుమించు 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చని 2 సంవత్సరాలు పెట్టుకున్నాడు. అర్థమైందండి? మనమేమనుకుంటామంటే జ్ఞానం వచ్చినప్పుడే అప్పుడే పుట్టాడేమో. మరి రాజు ఏమో తెలియదు కూడా. మళ్ళీ ఇతను పైపెచ్చు ఆ ధర్మశాస్త్రోపదేశకుల్ని శాస్త్రుల్ని కూడా తెప్పించుకుని కాలాలను బట్టి అంచనా వేసి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని, అందులోనే మగ పిల్లల్ని చంపేశారా లేదా? చంపేశారా లేదా? అదే రామాలో అంగళం. రాహేలుకి సంబంధం ఏంటి? మరి రాహేలుకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను ఏర్పరచుకుని వారిని కానాను దేశానికి ఏం చేశాడు? నడిపించాడు. ఆ కానాను దేశానికి నడిపించడం అనేది మామూలు విషయం కాదు. అబ్రాహాముకు చేసినటువంటి వాగ్దానం. నీ 4వ తరము నువ్వు ఉన్నటువంటి ఈ దేశానికి మరలా తిరిగి వస్తుందని వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. తెలుసు కదండి మీకు. వాగ్దానం చేశాడు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మోషేని ఏర్పరచుకుని ఇశ్రాయేలుని నిర్గమము చేయించి కానానుకు నడిపిస్తున్నటువంటి క్రమంలో మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? నడిపించే బాధ్యతను ఎవరు తీసుకుంటారండి? యెహోషువ తీసుకుంటాడు. యెహోషువ తీసుకొని కానాను అప్పటికే కానాను దగ్గరకు వచ్చేస్తారు. కానానులో ప్రవేశించిన తర్వాత యెహోషువ చేసింది ఏంటి? వేగులోని పంపిస్తాడు. ఇంకా అక్కడ ఆ కానాను భూభాగాన్ని భాగాలుగా పనిచేస్తాడు. 12 గోత్రాల వరకు 12 గోత్రాల వరకు ఏం చేస్తాడండి? 12 భాగాలుగా పనిచేస్తాడు. అలా 12 భాగాలుగా పంచినప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, రాహేల్ పిల్లలు ఎవరండి? రాహేల్ పిల్లలు ఎవరు పిల్లల పేర్లు?
రాహేల్ పిల్లల పేర్లు చూడండి. ఆదికాండం 35:23. ఆదికాండం 35:23. ఆదికాండం 35:23. యాకోబు కుమారులు రూబేను, జెబులోను, వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. యోసేపు, బెన్యామీను వీళ్ళు ఎవరు కుమారులు? రాహేలు కుమారులు. మరి ఈ యోసేపుకి బెన్యామీనుకు కూడా భూభాగం అప్పగించాలా లేదా యెహోషువ? మరి యోసేపుకు భూభాగం అప్పచెప్పుదాం అనుకుంటే యోసేపు అప్పటికే మరణించాడు. అతని యొక్క అదేంటి అస్థికులను తీసుకునే కదా కానాన్లోకి ప్రవేశిస్తారు యోసేపు అస్థికులను. అంటే యోసేపు బదులుగా ఎవరున్నారు? అతని కుమారులు ఉన్నారు. ఎవరు అతని కుమారులు? మనష్షే, ఎఫ్రాయిము. యాకోబు దీవిస్తాడు కదా, మనష్షే, ఎఫ్రాయిము. అంటే ఇప్పుడు యెహోషువ రాహేలు కుమారులైనటువంటి యోసేపు లేడు కాబట్టి మనష్షే, ఎఫ్రాయిముకి భూభాగాలు పంచాలి. అదేవిధంగా రాహేలు కుమారుడైనటువంటి అందరికన్నా చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనుకు కూడా భూభాగాలు పంచాలి. మరి పంచాడా? ఎలా పంచారు? పంచితే ఎలా పంచారు భూభాగాలు? దేవుడి చిత్త ప్రకారం పంచారా, లేకపోతే వారి ఇష్ట ప్రకారం మానవ కల్పించినటువంటి పద్ధతుల్లో పంచేశారా? ఎలా పంచారు? చీట్లు వేసి పంచారా లేదా? చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. స్వాస్థ్యములను ఏం చేశారంటే చీట్లు వేసి దేవుడు చిత్తానుసారం పంచిపెట్టారు. అపోస్తులు యోధా ప్లేస్లో ఒకరిని ఎన్నుకున్నారు. ఎవరిని? ఎలా ఎన్నుకున్నారు? ఒడిలో చీట్లు పడుట సామాన్యమే, కానీ దాన్ని నిర్ణయించేది ఎవరు? దేవుడే. అంటే పంచిన భూభాగాన్ని దైవ చిత్తానుసారంగా వీరు పంచారు. మరి ఇప్పుడు బెన్యామీనుకి ఏమొచ్చింది భూభాగం? బెన్యామీనుకు ఏ భూభాగం వచ్చింది? చూడండి, అదే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఎరుకో అంటండి. బెతారాబా, సేమ, రయీము, బెతేలు, అవియు, పారా, ఓఫ్రా, కెపరమ్మోని, ఓఫ్ని, గ్యాబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామ, బేరుతు, మిస్బే. చాలండి, ఇంకా అలా వచ్చాడు. దాంట్లో ఏముంది? బెన్యామీకి ఇచ్చినటువంటి పట్టణాల్లో రామ ఉంది. రామ ఉంది. ఇప్పుడు అంగలార్పు ఎక్కడ ఏర్పడింది? యేసు పుట్టిన సమయంలో, అంటే ఆ కాలంలో, ఆ పీరియడ్లో ఎక్కడ ఏర్పడింది అంగలార్పు? రామాలో వినపడింది. రాహేల్ ఏం చేస్తుంది? వాదార్పు నొందక ఏడుస్తుంది. అంటే ఎవరి గురించి ఏడుస్తుంది? బెన్యామీను సంతతి గురించి ఏడుస్తుంది. బెన్యామీను సంతతి గురించి ఏడుస్తుంది. ఎక్కడ ఏడుస్తుంది అంటే రామాలో. ఎక్కడ ఏడుస్తుందండి? రామాలో అంగలార్పు వినపడెను. రాహేలు మహారోధంతో తన బిడ్డల కోసం
ఏడుస్తుంది. అంటే బెన్యామీనీయుల గురించి రాహేలు ఏడుస్తుంది. ఏ సమయంలో? క్రీస్తు పుట్టినటువంటి సమయంలో. ఆ రాహేలు నిజంగా పాత నిబంధనలో రాహేలేనా? నిజంగా పాత నిబంధనలో రాహేలేనా? ఆ సంతతి నిజంగా బెన్యామీను సంతతేనా? ఆ సంతతి నిజంగా బెన్యామీను సంతతే. ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఈ బెన్యామీను సంతతి ఎక్కువండి. ఈ బెన్యామీను సంతతి ఎక్కడ ఉందో అక్కడే శిశువధ ఎక్కువ జరిగింది. అర్థమైందండి? శిశువధ మొత్తం బెత్లెహేం ప్రాంతం అంతా జరిగింది. ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే ఇదిగో ఈ బెన్యామీను వంశస్థులు నివసించేటువంటి ఈ భూభాగంలోనే ఎక్కువ జరిగింది. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏమన్నాడంటే అది రామాలో అంగలార్పు. రామ ఎక్కడిదే? ఒకప్పుడు యెహోషువ బెన్యామీనుకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ప్రాంతం. అది బెత్లెహేములోనే ఉంది. బెత్లెహేములో రామాలో బెన్యామీనీయుల నివసించేటువంటి ప్రాంతంలో రాహేలు తన అంగలార్పును వినిపిస్తుంది. ఎవరు ఈ రాహేలు అంటే బెన్యామీనుల్లో పిల్లల్ని కని ఆ శిశువధలో ఏడుస్తున్నటువంటి తల్లులందరినీ ఉటంకిస్తూ ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాహేలు అని చెప్పాడు. అర్థమైందండి? అర్థమైందండి? ఇప్పుడు శిశువధ జరిగింది క్రీస్తు పుట్టిన సమయంలో. ఆ సమయంలో రోదిస్తున్నటువంటి తల్లులు ఒక పక్కన ఏంటి ఆనందం, సంతోషం, ఒక పక్కన మహా రోదన. ఇప్పుడు బెన్యామీనీయులకి ఆది తల్లి ఎవరు? ఎవరండి? ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? ఆది పురుషుడు ఎవరు? యాకోబు కదండి. ఆ ఇశ్రాయేలీల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీనికి ఆది తల్లి ఎవరు అంటే మళ్ళీ అక్కడ ఇద్దరు తల్లులు ఉన్నారు కదా, అందుకే ఆది తల్లి అంటున్నాను. ఎవరు? రాహేలు. అంటే అప్పుడు రోధిస్తున్నటువంటి తల్లులు అందరూ కూడా ఎవరి సంతతి? రాహేలు సంతతే. ఇంకా ఆ తల్లి రోధించింది, ఈ తల్లి రోధించింది అని చెప్పకుండా రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. రామాలో అంగలార్పు. ఆ రామ ఎక్కడదనుకుంటారేమో మీరు? ఇదిగో యెహోషువ ఒకనాడు పంచిపెట్టినటువంటి భూభాగం. ఎవరికి? బెన్యామీనుకు పంచిపెట్టినటువంటి భూభాగం. అలాగే ఇక్కడ ఇర్మియా భక్తుడు పలికాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? క్రిస్మస్ లో నెరవేరింది. దీన్ని ఆలోచిస్తారా? దీన్ని ఆలోచిస్తారా? అంటే యేసు రక్షకుడుగా జన్మించడానికి ఎంతమంది పసి పిల్లల వధ జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. న్యాయమండి? న్యాయమా? క్రీస్తు జన్మ జరిగినప్పుడు ఇంతమంది పసి పిల్లల వధ జరగడం న్యాయమా కాదా? ఏమండి, ఒక మంచి అన్యాయంగా మనకు అనిపిస్తుంది. ఒక మంచి పని ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అక్కడే ఒక చెడ్డ పని ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడన్నా గమనించండి. ఒకడు ఒక మంచి పని తలపెట్టడానికి పూనుకున్నాడంటే ఆ మంచి పనిని ఆపడానికి 1000 రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు బయలుదేరిపోతాయి. అర్థమైందండి? అలాగా ఆ కార్యములు అసూలు బాశారు. ఎవరో 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చంటి పిల్లలు. మరి వారు చేసుకున్నటువంటి పాపం ఏంటి? జన్మ పాపం వాళ్ళలో ఉండడం వల్ల చనిపోయారా? ఇప్పుడు అంటున్నారు కదా, మనిషికి ఏముందంట? కర్మపాపం ఉందిలేండి. కర్మపాపం ఉంది, దాన్ని మనం ఏమనకూడదు.
మనిషికి ఏముందంట? మరి జన్మ పాపం వల్లనే చనిపోయారు వాళ్ళు. యేసుప్రభువు వారు ఏమన్నారు? చిన్నపిల్లలు ఎటువంటి వారు? మీరు మారు మనస్సు పొంది చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే ఇలాగ చనిపోయినటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ఏముంటదండి? పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యం ఉంటుంది. అంటే యేసు పుట్టినప్పుడు జరిగినటువంటి వధ గురించి ప్రపంచం మర్చిపోయింది. ఆ చిన్న పిల్లలు చేసినటువంటి త్యాగం ఆ క్రిస్మస్ సందర్భంలో ప్రపంచం మర్చిపోయింది. అలా చాలా మందికి రామాల అంగలార్పు అంటే ఏంటో తెలియదండి. ఇప్పుడు మీరు అడగండి, 90% మంది క్రైస్తవానికి రామాల అంగలార్పు అంటే ఏంటో తెలియదు. అసలు రాహేలు తన బిడ్డల కోసం ఎలా ఏడుస్తుందో తెలియదు. తెలిసిందల్లా ఏంటి? ఆనందం, సంతోషం. అందుకే అసహ్యం అయిపోయినాయండి దేవుడికి. అందుకే అసహ్యం అయిపోయినాయి పండుగలు. ఏ కాలంలోనే అసహ్యం అయిపోయినాయి? ఇశ్రాయేలీయుల కాలంలోనే అసహ్యమైన. వాటిని మానిపిస్తాను, నాకు అసహ్యమైనది, నీచమైనది వాటిని మీ చేత ఖచ్చితంగా మానిపిస్తాను అంటున్నాడు. మేము మేము చేస్తానే పోతాం. మాకు వాక్యంతో సంబంధం లేదు. ప్రపంచం ఎలా వెళ్ళిపోతే మాకేంటి? యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 కలవు. అవేంటి? కళ్ళలాడు నాలుక, అబద్ధములాడు పెదవులు, అన్నదమ్ముల మధ్య జగడలు పుట్టించు మనిషి, నిరపరాధులను చంపు చేతిలో. ఇలాగా జ్ఞానైనటువంటి సొలొమోను 7 వాటి గురించి చెప్పాడు. మరి యెహోవాకి అసహ్యమైనది ఇంకోటి ఉంది. ఏంటిది? నువ్వు ఆచరిస్తున్నటువంటి పండుగ. యెహోవాకు నిజమైనది ఇంకోటి ఉంది. ఏంటిది? నువ్వు ఆచరిస్తున్నటువంటి పండుగ. దేవుణ్ణి ఆరాధించేది ఎలా ఆరాధించే? ఆత్మతోనో. ఏది సత్యమేది? క్రిస్మస్లో సత్యమేది? ఆ పండుగకి యథార్థత ఏది? మనిషి కల్పించినటువంటి పద్ధతి. మీరు నెట్లో కొట్టుకొని చూసుకోండి ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని. క్రీస్తు పుట్టిన 335 సంవత్సరాల తర్వాత 336వ సంవత్సరంలో ఒక రోమన్ రాజు చేత ప్రారంభించబడింది. మరి అపోస్తులు అప్పటికే ఆత్మ బలిదానం చేశారు. మరి వాళ్ళు ఎక్కడా చేసినట్లేదే? వాళ్ళు ఎక్కడైనా చేశారా? వాళ్ళు పండుగలు చేయలేదు. అంటే చేశారు. వాళ్ళు ఇశ్రాయేలుగా యూదులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేశారు. మనకవి వర్తించవు. మనం ఇశ్రాయేలు కాదు, మనం యూదులము కాదు. కానీ ఇంకో రకంగా కూడా ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఎలిజబెత్ మరియా ఉంది. ఎలిజబెత్ భర్త ఎవరు? జకరియా. జకరియా ఎవరు? యాజకుడు. ఏ తరగతికి చెందిన యాజకుడు? వెరీ గుడ్ అండి. అబియా తరగతికి చెందినటువంటి యాజకుడు. అబియా తరగతి అంటే ఎన్నో తరగతి? అంటే ఈ తరగతి కాదండి, మనం కాన్వెంట్కి వెళ్ళే తరగతులు కాదు అయ్యి. యాజక ధర్మం జరిగించే అది పాల్గొనేటువంటి తరగతి. అంటే కాలం, పీరియడ్. ఎన్నో తరగతి చెందినటువంటి, ఏ పీరియడ్కి చెందినటువంటి యాజకుడు? మొత్తం 24 మంది యాజకులు సంవత్సరంలో యాజకత్వాన్ని నిర్వర్తించండి. ఒక్కొక్క యాజకుడు 15 రోజులు నిర్వర్తిస్తాడు యాజకత్వాన్ని, పాత నిబంధన ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం. అబియా అంటే ఒక నెల. అబియా నెలలో ఏ తరగతి చెందినవాడు? 8. అక్కడి నుంచి లెక్కేస్తే కరెక్ట్గా డిసెంబర్ వచ్చిందంటే. ఏంటండి? డిసెంబర్ 10 ఎంతో
వచ్చిందంట. ఆ లెక్కేసిన లెక్కంతా కరెక్టే. డిసెంబర్ వరకు కరెక్టే. అక్కడి నుంచి మరి ఎలా కన్నది? నెలలో నిండిన తరువాత కంది. ఏంటండి? నెలలో నిండిన తరువాత అంటే 9 నెలలు నిండిన తరువాత అంటే ఎన్ని రోజులు మనకు తెలియదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. 10వ నెల ఎంటర్ అయిపోయింది. ఎన్ని నెలలు మనకి తెలియదు. అందుకే వారు ఏం చేశారంటే ఇదిగో డిసెంబర్ నెలలోనే పుట్టారు అని ప్రూవ్ చేశారు. కరెక్టే. కానీ అది అసలుకి ముందు లేనే లేదు కదా. నువ్వు ప్రూవ్ చేసిందే ముందు లేదు కదా. ఒక క్రీస్తు పుట్టిన 335 సంవత్సరాల వరకు లేదు కదా. అది దేవుడు పెట్టలేదు కదా. తర్వాత నువ్వు ప్రూవ్ చేస్తే ఉపయోగం ఏముంది? అది ఎక్కడ ఆచరించబడి కూడా దేవుడు చెప్పలేదు కదా. కానీ మనకు చాలా కష్టంగా భారంగా ఉంటుందండి. ఇప్పుడు ఎడం వైపు నడిచేటువంటి మనల్ని కుడివైపు నడవంటే ఎంత బాధగా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇంకో విధంగా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. యేసు ప్రభువారు పుట్టింది డిసెంబర్ 25 అంటారు అని. ఆయనకి సున్నతి చేసినటువంటి దినం 8వ రోజు. ఏ రోజు? అది ఏ రోజు అవుతుంది? డిసెంబర్ 25 నుంచి 8 రోజులు లెక్క ఏంటి? 25, 26, 27, 28, 29, 30, 31. ఒకటి. కాలానికి సకపురుషుడు ఎలా అయ్యాడు? ఆయన సున్నతి జరిగినటువంటి దినాన్ని మనం దేని కింద ఇప్పుడు ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటుంది? న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే ఇస్రాయేల్ చట్టం ప్రకారము జనాభా లెక్కల్లో ఎంటర్ అవ్వాలంటే పుట్టినప్పుడే ఎంటర్ చేస్తారు. 8వ రోజు వరకు ఉంటేనే ఆ సున్నతి అనే నిబంధన సంస్కరణ జరిగితేనే జనాభా లెక్కల్లోకి ఎంటర్ అవుతారు. దీని గురించి కూడా చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ నువ్వు కరెక్టే చెప్పినా అది ముందు లేదు కదా అంటున్నాను నేను. 330 క్రీస్తు పుట్టిన తర్వాత 335 సంవత్సరాల వరకు లేదు కదా. తర్వాత మనుషులు పెట్టిన పద్ధతులు 25 అంటే ఎగ్జాక్ట్ 25 అని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు. మళ్ళీ అర్థమైందండి. కొంతమంది జనవరి 6 క్రిస్మస్ అంటారు. రకరకాలుగా ఉన్నాయి. అందుకే చూడండి క్రిస్మస్ డిసెంబర్ 1 నుంచి ఏ రోజు తెలియకుండా జనవరి 15 వరకు కూడా చేస్తూ ఉంటారంటండి కొన్ని ఏరియాల్లో. అంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను ఏం చేస్తారు? క్రైస్తవులకి ఏ పండుగ కూడా లేదండి. ఈవెన్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే, లేదు. ఆయన శుక్రవారాన్ని మరణించాడు, అంతే కదండి. ఆయన ఆదివారాన్నే పునరుద్ధానుడు అయ్యాడు. అది కూడా ఈస్టర్ అనేది కూడా ఏంటి? ఒక దేవత పేరు. ఇక క్రిస్మస్లో ఎలాగా సూర్యుడి యొక్క జన్మాన్ని పురస్కరించుకొని ఎలా జరుపుకుంటున్నామో అక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. అందుకే దేవుడు బాధపడుతూ మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములని బోధిస్తున్నారు. నన్ను వ్యర్థంగా మీరు అటువంటి ఆరాధన నాకు అసలు వద్దురా బాబు. నాకు ఎటువంటి ఆరాధన కావాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. నన్ను ఆరాధించడానికి ఒక టైం అంటూ ఏమీ లేదు. ఏ సమయంలో అయినా సరే నువ్వు ఆరాధించవచ్చు. ఇప్పుడు దయ్యపు ఉపదేశములు దేవోపదేశముగా మారిపోయిందా లేదా సమాజంలో? ఫస్ట్ ఇది పెట్టుకుని టైటిల్ ఏంటి? దయ్యపు ఉపదేశములు. దయ్యపు ఉపదేశాలు అంటే ఏంటి?
ఏంటి మానవులు కల్పించినటువంటి పద్ధతులు. అవి ఎలా మారిపోయినాయి? దేవోపదేశములుగా మార్చేసి పండగనే ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు. పండగను వ్యర్థంగా ఆచరిస్తున్నారు. క్రైస్తవునికి ఎటువంటి పండుగలు లేనే లేవు. పండగ పెడితే దేవుడి స్టైలే వేరు. ఒకవేళ పండుగ అంటూ పెడితే ఆయన స్టైలే వేరు. బిర్యానీ, కాకరకాయ కూర రెండు కలిపి తినాలి. కుక్క గెతికినట్టు ఆత్రంగా తినాలి. మనకులా బాసిపటాలు వేసుకుని నిలబడి తినాలి. అంటే ఇది మనసుకు అంగీకరించడానికి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మనకు కష్టంగా ఉందని సత్యం ఎప్పుడు కూడా సత్యంగా అసత్యంగా మారిపోద్దండి. అలా మనం మార్చేసుకుంటున్నాం. అలాగా మేము ప్రకటించినటువంటి సువార్త కాకుండా భిన్నమైనటువంటి సువార్త వైపుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూచు నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు పౌలు. అంటే 1వ శతాబ్దంలోనే ఏమొచ్చిందండి? భిన్నమైనటువంటి సువార్త వచ్చేసింది. అది 3వ శతాబ్దం. ఇప్పుడు 336 నుంచి మొదలైందన్న. అప్పటికి ఎంత భిన్నమైన సువార్త వచ్చిందా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్లో యేసు పుట్టినటువంటి దినాల్లో సంతోషం మాత్రమే కాదు, మరి అది ఎవరికి ఇస్తాం? రామల అంగలార్పు, రాహేలు తన పిల్లల కోసం ఏడవడం, అవి ఎప్పుడైనా చెప్తారండి? రామల అంగలార్పు కానీ, రాహేలు తన పిల్లల కోసం ఏడవడం కానీ అవి అవసరం లేదు. వారి యొక్క ఆత్మ బలిదానాలు కానీ, పసిపిల్లల ఆత్మ బలిదానాలు అవి ఏమీ అవసరం. తాతకు చెప్పు క్రిస్మస్, మామకు చెప్పు క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, బోధకుల క్రిస్మస్, యవ్వనస్తుల క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. నీ జీవితంలో దేవుడే మిస్. అదేనండి, దయ్యపు ఉపదేశములు దేవోపదేశములుగా మారితే ఇలాగే ఉంటుంది. దయ్యాలు వేదాలు ఒల్లిస్తే, వేదాలు ఒల్లించిందా లేదా దయ్యం? వేదము అంటే ఏంటండి? జ్ఞానం అని అర్థం. దయ్యాలు వేదాలు ఒల్లిస్తే ఇలాగ మారిపోద్ది ప్రపంచం. సత్యాన్ని అసత్యంగా మార్చేస్తుంది. బైబిల్లో దయ్యం వేదం ఒల్లించిందా లేదా? ఎక్కడ ఒలించింది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, దూకే, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు కదా అని రాయబడింది కదా అని ఏం వదిలించింది దయ్యం? వేదాన్ని వదిలించింది. ఇప్పుడు వేదాన్ని ఉన్నట్టు వదిలించిందా? అక్కడ ఉన్నట్టు ఉద్దేశం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. దేవుడు పండగ పెట్టడంలో మొదటి ఉద్దేశం వేరు, ఇశ్రాయేలు దాన్ని మార్చుకున్నటువంటి ఉద్దేశం వేరు. ఉద్దేశం చెడిపోయింది కాబట్టి నేను తీసేస్తున్నాను అన్నా. మన దేవుని ఉద్దేశాలకు దగ్గరగా చేరుకోలేదు కాబట్టి నేను ఇంకా కొనసాగిస్తూనే, ఈ లోకం ఏం చేస్తుంది? ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ఎప్పటివరకు కొనసాగిస్తుంది? క్రీస్తు రాకడ వరకు కూడా వారికి ఏం అవసరం లేదు? మృతుడైనటువంటి క్రీస్తు అవసరం లేదు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అవసరం లేదు. మరి సొలొమోను చెప్పినటువంటి మాట కూడా, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అనే మాట కూడా ఈనాటి క్రైస్తవ్యానికి అవసరం లేదు. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోద్దన్నమాట. దయ్యపు ఉపదేశము దేవోపదేశంగా మారితే. ప్రార్థన చేసుకో.